ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సాయిరెడ్డి షర్మిల భేటీ. సారీ పాప, జగన్ తిట్టమంటేనే తిట్టాను అని చెప్పాడని 3 గంటల పాటు సుదీర్ఘంగా లంచ్ మీటింగ్తో సహా మొత్తం పూర్తి చేసుకున్నారని చెప్పేసి మనకు వార్తలు వచ్చినా కానీ కొన్ని అంశాలు రోజువారీగా అప్డేట్స్ లాగా కొన్ని తెలుస్తున్నాయి ఆ భేటీకి సంబంధించినటువంటి వివరాలు. ఇక్కడ అసలు ఈ భేటీ ఎలా చూడాలి? ఇలా రాజీనామా చేసి వెళ్ళిపోతూ కూడా నేను జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన క్షేమం నాకు ముఖ్యం, ఆయన మహానుభావుడు, గొప్పవాడు, దైవంతో సమానమైన అన్ని మాటలు చెప్పి మరి షర్మిలతో ఎందుకు గెలిచాడనేది ఇక్కడ మనం మాట్లాడాల్సినటువంటి అంశం. ఇక నెంబర్ 2, విస్తృత కొలిపే వాస్తవం నిజం ఈరోజు బయటపడింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు మీద పార్టీ కోసం ఇచ్చినటువంటి ఎవరో ఒక కార్యకర్త దానం ఇచ్చినటువంటి స్థలాన్ని బాపట్లలో తాజాగా వైసీపీ వ్యక్తి కబ్జా చేసి అమ్మే ప్రయత్నం చేస్తుంటే మొత్తానికి అడ్డుకున్నారు. అసలు ఏంటి పరిస్థితి, అంటే ఎంత బరితెగింపు ఏంటి అనేది కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 అంశాల మీద ఈరోజు మాట్లాడదాం. సో ఫస్ట్ షర్మిలతో భేటీ, సారీ పాప ఎలా చూడాలి? ఇక్కడ సందర్భోచితంగా ఒక పాత మెమరీ ఒకటి గుర్తు చేసుకొని తీరాలి. నాకు వరుసగా మామయ్య అవుతారు ఒక ఆయన తన యంగేజ్లోనే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయిన తర్వాత అంటే దాన్ని మారు మనసు పొందటం అంటారు. ఓకే. ఆ మారు మనసు పొందిన తర్వాత ఆయనలో పరివర్తన మొదలైంది. నేను ఏమేం తప్పులు చేశాను, ఆ తప్పులు చేసిన వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, క్షమాపణ కోరాలి అని చెప్పని ఓకే ఆ ఏజ్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అప్పుడు మీరు చూడకుండా మీ చెట్టుది జంకాయ కోసాను, దానికి నన్ను క్షమించండి, ఇదిగో దానికి పరిహారం ఈ పావలా ఉంచండి, అప్పుడు మీకు తెలియకుండా మీ చెట్టుది కొబ్బరి బొండంగా చేశాను నేను, నన్ను క్షమించండి, దానికి 10 రూపాయలు. అంటే ఈయనకు వచ్చింది నిజమైన పరివర్తనే. అంటే ఈయన ఆలోచించుకుంటే నా జీవితంలో ఏమేమి తప్పులు చేశాను, ఆ తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకొని తీరాలి అని చెప్పనే ఆలోచనతో ఆయన చేశాడు. కానీ చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది, ఇదేంటి సీతగారి అబ్బాయి వచ్చి ఇంటింటికి తిరిగి ఇట్లా చెప్తున్నాడు అని చెప్పని అనుకుంటారు కదా. అనుకున్నారు, పల్లెటూరు కదా, నవ్వుకుంటారు. అది ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక అమాయక రైతు కుటుంబానికి సంబంధించిన అప్పుడే బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్న ఏజ్లో ఉన్న ఒక కుర్రాడు కాబట్టి చలామణి అయిపోయింది. కానీ ప్రజా జీవితంలో ఉండి అత్యున్నత చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నత ఉద్యోగవంతుడై ఉండి నోరు తెరిస్తే సంస్కారహీనపు మాటలు మాట్లాడుతూ ఫోన్తో టైప్ చేసే ప్రతి పదము కూడా ఎదురు వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడతా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూస్తే చాలు, ఆ ఆనందం చూడటం కోసం ఏ ఎక్స్టెంట్కైనా బరితెగిస్తా అని చెప్పనే వైఖరికి ప్రదర్శించిన విజయసాయిరెడ్డి ఇవాళ నేను మారు మనసు పొందా, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా, నేను తెల్లారి పొద్దున్నే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని రిపబ్లిక్ డే పేరేడ్లో ప్రదర్శించిన శకటం బేస్ చేసుకుని పొగుడుతా, శర్మ గారింటికి వెళ్ళి సారీ పాప అని చెప్పని చెప్పొస్తా, నువ్వు సారీ పాప అని చెప్పని చెప్తూ ఏమంటున్నావు, పాప నేను తిట్టిన తిట్లన్నీ కూడా సన్నీబాబు తిట్టమంటే తిట్టాను తప్ప నేను తిట్టిన తిట్లు కాదు అని చెప్పని ఏం చెప్పదలుచుకున్నావు? సన్నీబాబు దుర్మార్గుడు, దుష్టుడు, తను మా అందరి చేత మిమ్మల్ని బండబూతులు తిట్టించాడు, మేమందరం ఆయన ముత్యాలం స్వాతి ముత్యాలం, మాదేం తప్పులేదు, సన్నీబాబు తిట్టమంటేనే మేము తిట్టాం. మరి వీళ్ళ వ్యక్తిత్వం ఏమైపోయింది? వీళ్ళ వయసు, చదువు, సంస్కారం, వీళ్ళకి దక్కిన హోదాలు, వీళ్ళు అనుభవిస్తున్న పదవులు, వీటికి విలువ లేదా? ఇప్పుడు నేను రాజకీయాలకు పూర్తి
పూర్తిగా దూరం ఒక మాట అంటున్నారు ఇక్కడ, కదా. అతనికి బుద్ధి లేదు, అతను గడ్డి తినమంటే నువ్వు కూడా తింటావా? నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా. ఇవాళ ఏమర్థమవుతుంది? అయితే సొంత వ్యక్తిత్వం లేని సమూహం అంతా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేరినట్టు అర్థం చేసుకోవాలి. ఎవరికి సొంత ఆలోచన లేదు, వ్యక్తిత్వం లేదు, సంస్కారం లేదు. జగన్మోహన్ రెడ్డి కీలు గుర్రాల్లాగా, ఆయన కీ ఇస్తే ఆడిన బొమ్మల్లాగా వ్యవహరించారా? అందుకు ప్రతిఫలంగా మీకు ఆ పదవులు దక్కాయి, ఆ హోదాలు దక్కాయి. వాటిని అనుభవిస్తా సమాజాన్ని ఎత్తి నాట్యం చేశారా? ఇందుకు ప్రజలు తమ గట్టిన పన్నుల నుంచి మిమ్మల్ని భరించారా ఇన్ని సంవత్సరాలుగా? అంతే కదా. ఏం సందేశం ఇస్తున్నారు? ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు మాట్లాడటం ఏంటి? నీ బుర్ర ఏమైపోయింది? నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి కదా. ఇక్కడ అదే అడుగుతున్నాను. ఇప్పుడు నేను రాజకీయ సన్యాసం అన్నాడు, వ్యవసాయం అన్నాడు, దానికి సంబంధించిన ఫోటోలు కూడా వ్యవసాయంలో మునిగిపోయానని పెట్టాడు. మరి ఇప్పుడు సడన్గా షర్మిలను పలకరించాలనేటటువంటి, ఇప్పుడు ఆవిడ అవునన్నా కాదన్నా రాజకీయ నాయకురాలు, ఒక పార్టీ, ఒక జాతీయ పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షురాలు, రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు. ఇప్పుడు ఆవిడని పలకరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు ఇంత సడన్గా? ఇక్కడ గమనించుకుంటే మొన్న రాజకీయ సన్యాస ప్రకటన చేసిన రోజు వైఎస్ రాజారెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని గురించి ప్రస్తావించాడు తప్ప షర్మిల గారిని, విజయలక్ష్మి గారిని ప్రస్తావించలా. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మారు పొంది ప్రాయశ్చిత్తంలో భాగంగా ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గర కూడా ఇప్పుడు షర్మిల గారి కోట అయిపోయింది. నెక్స్ట్ విజయలక్ష్మి గారి దగ్గరికి చేరతాడేమో. ఇక్కడ ఒక అంశం మరి అదే విజయసాయి రెడ్డి నుంచి మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, నరేంద్ర మోడీ అమిత్ షా గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించాడు. మరి నువ్వు అత్యంత జుగుసాకరమైన పదజాలంతో విమర్శించిన పురంధరేశ్వర్ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత స్థాయికి దిగజారి విమర్శలు చేసావు నువ్వు? గత కొన్ని సంవత్సరాల నీ ట్విట్టర్ ద్వారా, నీ హ్యాండిల్ ద్వారా పోస్ట్ అయిన ట్వీట్లు ఒక్కసారి తీసి చదువుకో. నువ్వు మెమరీలో బహుశా దొరుకుతాయి అనుకుంటున్నాను నేను అనుకోవటం. అంటే నేను ట్విట్టర్లో పెద్ద యాక్టివ్గా ఉండను, నాకు దాని గురించి అంత పరిజ్ఞానం లేదు, కానీ నేను అనుకోవటం బహుశా ఆ మెమరీలో అతని థ్రెడ్ గత హిస్టరీ కూడా దొరుకుద్దని అనుకుంటున్నా. చేసిన ట్వీట్లు ఎక్కడికి పోతాయి? గత కొన్ని సంవత్సరాల నుంచి నీ ట్వీట్లు, ఆ సమయం, సందర్భం, నువ్వు వాడిన భాష, నీ సంబోధన, ఎదుటి వాళ్ళని ఎంత వ్యక్తిత్వానికి పాల్పడ్డావు అనేది. రాజకీయ నాయకుడిగా, వైసీపీ ప్రధాన కార్యదర్శిగా, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నీ రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయ విమర్శలు చేసే హక్కు నీకుంది, దాన్ని ఎవరు కాదనరు. కానీ రాజకీయపు విమర్శల మాటున వ్యక్తిత్వానికి పాల్పడ్డావు. వాళ్ళ వ్యక్తిత్వపు స్థాయిని తక్కువ చేసి సమాజంలో చులకన చేసే ప్రయత్నం చేసావు. ఎవరిచ్చారు హక్కు నీకు? ఇవాళ నీ రాజకీయ మనుగడ కోసం, నీ నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇవాళ నువ్వు ఎండార్ చేస్తున్న ప్రకారమే, పాప బాబు చెప్తే నేను తిట్టాను, బాబు కోసం నేను లెక్కలు ఆర్డర్ చేశాను, బాబు కోసం నేను జైలుకి వెళ్ళాను, బాబు కోసం నేను సూట్ కేస్ కంపెనీలు సృష్టించాను, బాబు కోసం ఢిల్లీలో పైరువీలు చేశాను, సర్వం బాబుమయమే. ఈ మధ్య సర్వం తాళమయం అని చెప్పిన ఒక సినిమా చూశాను నేను. సంగీతాన్ని గురించిన నేపథ్యంతో ఒక సినిమా వచ్చింది, చాలా అద్భుతమైన సినిమా. ఇక్కడ సర్వం బాబుమయం అంటే బాహుబలి సినిమాలో సింహాసనానికి బానిసైన కట్టపలాగా ఇక్కడ వీళ్ళు ఈ బాబుకి బానిసత్వం వహించారు. ఆ బాబు వీళ్ళతోటి చేయించకూడని జుగుత్సాకరమైన పనులన్నీ చేయించినట్టుగా ఇవాళ వీళ్ళు దాన్ని ధృవీకరిస్తా బాబు నీ స్థాయి, నీ సంస్కారం ఇదని సమాజానికి పరిచయం చేస్తున్నారు. సొంత తోడబుట్టిన చెల్లెల్ని కూడా అత్యంత జుగుత్సాకరమైన పోస్టులతో తన సొంత సోషల్ మీడియాలో ట్రోల్ చేయించిన వ్యక్తిత్వం ఇది అని చెప్పని సమాజానికి పరిచయం చేస్తున్నారు. సమాజానికి కూడా ఒక స్పష్టత, అవగాహన వచ్చింది కాబట్టే ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. సరే, ఈయనకి మారు మనసు వచ్చింది, మారు మనసు పొందాడు అనుకుందాం, కాసేపు రాజీనామా చేశాడు కాబట్టి. మరి షర్మిలకైనా గుర్తుండాలి కదా. ఇప్పుడు తిట్లు, వ్యక్తిత్వ హనాలు అవన్నీ కాసేపు పక్కన పెడితే నిన్నగాక మొన్న
ఆస్తుల విషయంలో ప్రెస్ మీట్లు పెట్టి మరి ఒక పక్క సుబ్బారెడ్డి ఒక పక్క సాయిరెడ్డి ఇద్దరు ఎంతేసి దుమ్మెత్తిపోశారు. జగన్మోహన్ రెడ్డి చాలా కరుణామయుడు, ఉదారంగా ఆస్తులు పంచాడు, షర్మిలే గొడవ చేస్తుంది, చిల్లుగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తే ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంది కదా. మరి అవన్నీ మర్చిపోయి మీటింగ్లు ఏంటి? నేను అనుకోవటం ఉత్తగా సారీకి ఇది పరిమితం అయి ఉండదు అనుకుంటున్నా. అంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, షర్మిల గారు 100% జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాధితురాలు. ఆ ఇంటి ఆడపడుచుగా తోడబుట్టిన అన్న కష్టకాలంలో అండగా నిలబడింది. ఒక ఆడబిడ్డగా తన శక్తికి మించి శారీరక శ్రమకి ఓర్చి 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసింది. ఆ పార్టీని బతికి బట్టగట్టించింది. అటువంటి షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎటువంటి నమ్మక ద్రోహం జరిగిందని తెలుసు మనకి. తోడబుట్టిన చెల్లెలకి అటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది అనుకుంటే, ఈ విజయసాయిరెడ్డి ఏమన్నా మేనమామ బాబాయా? బాబాయికి ఏ గది పట్టిందో కళ్ళ ముందు చూస్తున్నాం. చెల్లెలకి ఆ బాబాయ్ కూతురికి ఏ పరిస్థితులు ఎదురైనాయో కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డికి అంతకంటే ఘోరమైన పరిస్థితులు ఎదురైనాయని బయట చలమణంలో ఉంది కదా. ఇంకా షర్మిల గారిని గొంతు పుచ్చుకొని గోడకేసి కొట్టాడు అనేది ఒకటే వచ్చింది వార్త ఇప్పటికి. ఎంపీ పదవికి రాజీనామా చేయడం కోసం వివేకానంద రెడ్డి గారిని కొట్టారు అని చెప్పని స్వయానా డాక్టర్ సునీత్ గారే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు. హర్షకుమార్ కూడా చెప్పాడు కదా. అలాగే ఇవాళ విజయసాయిరెడ్డి గారికి కూడా ఆయనకు ముట్టాల్సిన ఆయనకి ముట్టినట్టే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ హ్యాండిల్ చేశారు అని చెప్పని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బాధితులందరూ కలిపి ఒక సంఘం పెట్టుకున్నారు. అంటే అప్పుడు కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్తున్న ప్రకారం నువ్వు మూసుకొని ప్రెస్ మీట్ పెట్టి నాకు అనుకూలంగా షర్మిలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి తీరాలి అని చెప్పని ఆదేశిస్తే ఆ సింహాసనానికి బానిసైన కట్టప్ప పాటించాడు అనమాట. అంటే కట్టప్ప సింహాసనం ఆదేశాన్ని పాటించి బాహుబలిని వెనక నుంచి పొడిచాడు కదా. అలాగే ఇక్కడ కూడా సింహాసనం ఆదేశాన్ని పాటించిన ఈ కట్టప్ప చెల్లెల్ని వెనక నుంచి పొడిచాడు. ఇప్పుడు వెళ్ళి ఆ పొడిచిన ఆ ఘాటుకి బ్యాండేజ్ వేసి ఆయింట్మెంట్ పూసి పాప నన్ను మన్నించు పాప, ఇదంతా బాబు చెప్తేనే పొడిచాను పాప, నాకైతే పొడిచే ఉద్దేశం లేదు పాప అని చెప్పని ఇవాళ మారు మనసుతోటి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 100%. సో ఈ జబాస జగన్ బాధితుల సంఘంలో మరికొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? 100%. ఇవాళ ఎన్నికలకు ముందు చాలామందిని చూసాం మనం. వాళ్ళు అప్పటికే రియలైజ్ అయిపోయి ఇవాళ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఆ కుటుంబానికి ఎంత లాయల్గా ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు ఆయనకి ఎదురయ్యాయి. ఎవడో బోరుగడ్డ అనిల్ అనే వాడితోటి ఫోన్ చేయించి బండబూతులు తిట్టేస్తుంటే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవడో టాలరేట్ చేయరు. ఇవాళ బోరుగడ్డ అనిల్ స్థాయి ఏంటి, కోటరెడ్డి స్థాయి ఏంటి? ఇవాళ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వెన్నెముక లేని బానిస మనస్తత్వంతో ఉన్నాడు. కాబట్టి నీకు ఆ బానిస మనస్తత్వం కాకపోతే ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గారు వస్తే బేగంపేట ఎయిర్పోర్ట్లో వంగి కాళ్ళకి నమస్కారం చేశారు. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని భోజనానికి పిలిస్తే అక్కడ వంగి కాళ్ళకి నమస్కారం చేశాడు. రాజ్యసభలో నరేంద్ర మోడీ గారు ఎదురు పడగానే వంగి కాళ్ళకి నమస్కారం చేశాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఆయనకి బెండ్ అవ్వటం చాలా సునాయాసంగా అలవాటైపోయిన ప్రక్రియ. వెన్నెముక అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉన్న వెన్నెముక అనమాట. కాబట్టి ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నాళ్ళు సంవత్సరాల తరబడి ప్రజా జీవితంలో కొనసాగి రాష్ట్ర భవిష్యత్తుని ప్రజల భవిష్యత్తుని నిర్దేశించే స్థాయిలో ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం చేసుకున్న కర్మ. రైట్. ఇక మనం రెండో అంశానికి వస్తే సార్, బాపట్లలో తెలుగుదేశం పార్టీకి దానంగా ఇచ్చిన కార్యాలయం కోసం దానంగా ఇచ్చిన భూమి, చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్నటువంటి భూమిని కబ్జా చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తే మొత్తానికి కనిపెట్టగలిగారు, దాన్ని ఆపగలిగారు అనేది తెలుస్తోంది. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు ఏదో జరిగిందంటే సరే అనుకోవచ్చు, ఇప్పటికి కూడా మరి అసలు ఆ బరితెగింపు ఏంటి? ఇక్కడ ఇది మనం 25 సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడో 2000 సంవత్సరంలో
మొవ్వా సుబ్బారావు గారు అనే తెలుగుదేశం పార్టీ అభిమాని బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఆయన సొంత ఆస్తి 9.5 సెంట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి కార్యాలయ నిర్మాణం కోసం దానం ఇచ్చారు. ఇటువంటి ఆస్తిని ఇవాళ ఎవరో అన్యాక్రాంతం చేసుకునే ప్రయత్నం దశాబ్ద కాలంగా జరుగుతుంది అని చెప్పని వార్తలు. సత్తారెడ్డి అట, నక్కా సత్తారెడ్డి. అయితే ఇక్కడ గమనించుకుంటే మనం రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంత అవినీతిమయంగా ఉంది, ఎంత ధిక్కార దూరంతో ఉంది అనేది ఈరోజు పేపర్లో వచ్చిన ఒక బ్యానర్ ఐటమ్ మనకి స్పష్టం చేస్తూ ఉంది. డిసెంబర్ 12వ తారీఖు రోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెవెన్యూ విభాగం ద్వారానే కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేశారు. కలెక్టర్లతోటి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎదురవుతున్న అసౌకర్యం, ప్రజల ఆస్తులు కబ్జా చేయడానికి చేసిన ప్రయత్నాలు, రెవెన్యూ రికార్డు ట్యాంపరింగ్లు, రికార్డు సవరణలు, వీటికి సంబంధించి మనకు వస్తున్న ఫిర్యాదుల్లో అధిక భాగం అయ్యే ఉంటున్నాయి. అలాగే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అడ్డగోలుగా వ్యవస్థల విధ్వంసానికి పాల్పడి భూ ఆక్రమణలకి అరాచకాలకి పాల్పడ్డారు. కాబట్టి వీటి మీద ఒక లోతైన విచారం జరగాలి, దానికోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేద్దామని చెప్పని నిర్ణయం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరితో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అది. మరి డిసెంబర్ 12, ఇవాళ మనం ఫిబ్రవరి 2వ తారీఖులో ఉన్నాం, 3వ తారీఖులో ఉన్నాం ఇవాళ మనం. ఇప్పటి వరకు దాని మీద అడుగు ముందుకు పడలా. విషయం ఏంటని చెప్పని లోతుగా విచారిస్తే ఆ రోజు ఆ సమావేశం మినిట్స్లో కూడా ఈ ప్రస్తావన ఎంటర్ కాల. ఎందుకు? నిజంగానే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే నాయకులుగా వాళ్ళు భూములు కొట్టేశారు, సరే దానికి సహకరించింది ఎవరు? అధికారులే కదా. మరి ఈ అధికారుల భాగవతం మొత్తం బయటకు వస్తుంది కదా. బాబు మేము తప్పు చేశాము, మా మీద విచారణ వేయండి, మేము విచారణ ఎదుర్కొని మా తప్పులన్నీ బయటకు వచ్చేస్తాయి, మా మీద మీరు చర్యలు తీసుకుందని చెప్పని వీళ్ళకి వెళ్ళి వీళ్ళ ఇదేనా అమాయకపు గొర్రె నా మెడకాయ నరుక్కోండి అని చెప్పని బలిపేట మీద తలకాయ పెట్టడానికి జాదూలీళ్ళు. కాబట్టి వీళ్ళే ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను కూడా కనీస మాత్రపు వెంట్రుక వాసి కూడా పరిగణలోకి తీసుకోకుండా మినిట్స్లో కూడా ఎంటర్ చేయనంతటి ధైర్యం ప్రదర్శిస్తున్నారు అని అంటే వీళ్ళ పర్యవేక్షణలో రాజకీయ పార్టీల ఆస్తులేంటి? ప్రజల ఆస్తులకి, రాజకీయ పార్టీల ఆస్తులకి, ప్రభుత్వాల ఆస్తులకు కూడా భద్రత లేదు. ఇవాల్టి పేపర్లోనే ఫ్రంట్ పేజీలు ఈ వార్త వచ్చింది, లోపల పేజీలు ఇంకో వార్త వచ్చింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో సన్ సిటీ కాలనీలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 2.5 కోట్ల రూపాయల ఆస్తి. అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ ప్రధానంచరుడు ఈ ఆస్తిని ఎకరం 20 సెంట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అక్కడ ఆస్తుంటే అందులో 550 గజాలని నూజివీడు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో, అంటే విజయవాడకు సంబంధించిన ఆస్తిని నూజివీడు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో తన 2 కొడుకుల పేరట చెరొక 275 గజాలు రిజిస్ట్రేషన్ చేశాయంట. చేసి ఇప్పుడు దాన్ని కొలతలేపిస్తున్నాడంట కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి. 2.5 కోట్లు ఖరీదు చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆస్తి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందో మనకి, ప్రభుత్వ ఆస్తులకి భద్రత లేదు, పార్టీల ఆస్తులకి భద్రత లేదు, ప్రజల ఆస్తులకి భద్రత లేదు. ఎప్పటివరకు ఇది? ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి రాకముందే నిజంగానే ఆ యాక్ట్ కూడా అమల్లోకి వచ్చున్నట్టయితే ప్రజలు వెన్నులో వణుకు పుట్టి ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కానీ ఈ ప్రభుత్వం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ అదే కానీ అమల్లోకి వచ్చున్నట్టయితే మనకి వెనకటి రోజుల్లో చెప్పుకునేవాళ్ళు, స్టోటపురం టైగర్ నాగేశ్వరరావు ఉండేవాడంట, మీ ఊరు ఇవాళ దొంగతనానికి వస్తున్నానని చెప్పని కబురు చేసేవాడంట, పలానా బందిపోట్ల ముఠ పోలీస్ స్టేషన్ కబురు పంపించేవాళ్ళంట, మేము పలానా ఊరి మీద వాళ్ళ దోపిడీకి వెళ్తున్నాము, దమ్ముంటే ఆపుకోండి అని చెప్పని. ఇట్లా అంటే కొంతమంది దోపిడీదారుల వీరత్వాల గురించి చెప్పే సందర్భంలో కథలుగా చెప్తారు. ఇవాళ
అలాగే వైసీపీ కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలులోకి తెచ్చున్నట్టయితే ఆ ప్రజలకు కబురు చేసేవాళ్ళు పలానా రోజు మీ ఊరు వస్తున్నాం, మీ డాక్యుమెంట్లు అన్నీ వరుసగా పెట్టుకొని క్యూలో నుంచొని ఉండండి, మాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి, మీ ఇల్లు వాకిళ్ళు ఖాళీ చేసేస్తే మేము ఏదో గొడారాలు ఏర్పాటు చేస్తాం, దాంట్లోకి వెళ్ళి ఉందరు మీరు. ఇప్పుడు కళ్ళ ముందు ఇన్ని ఆస్తులు దొబ్బేస్తుంటే ఏం బిగుతున్నారు? అప్పుడు కూడా ఏం చేసేది ఉండదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో, నారా లోకేష్ గారి ప్రజా దర్బార్లో, జనసేన పార్టీ కార్యాలయంలో, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అందులో 167% ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రజల భూములకు సంబంధించిన ఫిర్యాదులే వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు మా ఆస్తి అన్యాయంగా కొట్టేశారు. మీకు గుర్తుందా, మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్ధం తర్వాత సిసోడియా లాంటి వాళ్ళు అసలు ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి అని చెప్పేసి ఇలాంటి సదస్సులు పెడితే ఒక జాతరను తలపించేలాగా, అచ్చం ఒక పెద్దిరెడ్డి బాధితులే అవును సమూహంలాగా జాతరను తలపించేలాగా కొన్ని వందల వేల మంది వచ్చారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వాన్ని కూడా నేను బ్లేమ్ చేస్తున్నా. ఆయన దాత కార్యాలయ నిర్మాణం కోసం భూమి ఇచ్చాడు. 25 సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి తీరలేదా మీకు? స్థానికంగా ఉన్న నాయకులకి 9.5 సెంట్లు ప్రైమ్ లొకాలిటీలో 1.5 కోటి ఖరీదు చేసే భూమి వాళ్ళ ఆ రోజు విలువ తక్కువైనా ఇప్పుడు అక్కడ పెరిగిన విలువ దృష్ట్యా 1.5 కోటి ఖరీదు చేస్తుంది. ఎవడో కబ్జాదారుడికి అది ఖాళీగా ఉంది, దీన్ని కొట్టేస్తే దిక్కెవడలే అనుకొని ఎవడో ప్రయత్నం చేశాడు తప్ప దాన్ని కాపాడటానికి మీరేం ప్రయత్నం చేశారు? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ బాపట్ల అని ఒక బోర్డు పెడితే ఒక రాజకీయ పక్షానికి సంబంధించింది అని చెప్పని డిక్లేర్ అయిన తర్వాత ఎవడైనా ధైర్యం చేసి దాంట్లోకి అడుగు పెడతాడా? కనీసం ఆ మాత్రం చొరవ కూడా చూపిలేకపోయారా? ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పని బస్టాండ్లో ఫోటోలు పెడతారు కదా. అట్లాగే భూములు కొట్టేసే బ్యాచ్ 2010 నుంచి తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఆస్తి మీదైనా వాళ్ళ కన్ను పడుతుందని చెప్పని కనీసం మాత్రం స్పృహ లేకుండా, అంటే నా ఉద్దేశం అయితే ఆ దాత పార్టీకి విరాళం ఇచ్చిన ఆస్తి వివరం అసలు అక్కడ స్థానికంగా ఉన్న నాయకులకి తెలియదని అనుకుంటున్నాను నేను. అంతే, వాస్తవం అదే కదా. తెలుసుంటే కనీసం ఆ వార్డు కౌన్సిలర్ అయినా దాన్ని జాగ్రత్త చేసే ప్రయత్నం చేస్తుంటేవాడు, ఆ పక్కింటి అతనైనా సరే. ఇప్పుడు 9.5 సెంట్లు అంటే పార్టీ కార్యాలయం అద్భుతంగా కట్టుకోవచ్చు కదా. 9.5 సెంట్లు అంటే దాదాపుగా 475 గజాలు వస్తుంది. 360 432 ఒక 24 456 గజాలు ఒక మంచి కార్యాలయం వస్తుంది, బ్రహ్మాండమైన కార్యాలయం వస్తుంది. అంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోయి ఉండొచ్చు. అదే సందర్భంలో రెవెన్యూ రికార్డ్స్ దశాబ్ద కాలంగా 2010వ సంవత్సరం నుంచి ఇప్పటికి 6 సార్లు దాన్ని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారంట. తర్వాత ఇప్పుడు కూడా నరసరాపేటలో రిజిస్టర్ చేయించి బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక్కడ అసలు ఈ రిజిస్టర్ చేసిన ఎదవల్ని కాలర్ పుచ్చుకొని లాక్ రావాలి బయటికి. నువ్వు రెవెన్యూ రికార్డు వెరిఫై చేసుకోకుండా వాడే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అవి తీసుకొస్తే, అంటే ఆ నరసరాపేటలో ఎందుకు పెట్టుకున్నాడు? అక్కడ వీడికి అనుకూలమైన ఎవడో ఉన్నాడు, అంతే కదా, అందుకోసం అక్కడ పెట్టుకున్నాడు. ముందు మొట్టమొదట కాలర్ పుచ్చుకొని వాళ్ళని రోడ్డు మీదకి లాక్ రావాలి ఖచ్చితంగా. ఇవాళ ఈ రికార్డు ట్యాంపర్ చేసిన దాన్ని, ట్యాంపర్డ్ రికార్డుని ఎంటర్టైన్ చేసిన అధికారి ఎవడో? అసలు కల్ప్రిట్ వాడు ఇటువంటి దొంగల్ని, ఇటువంటి దొంగలకి బొవ్వ పెట్టేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళు చెలరేగలుగుతున్నారు. మనకి దొంగగా కరెన్సీ నోట్లు దొరికాయి, దాన్ని మార్చుకొని బ్యాంకు కౌంటర్లో మనకు అసలు నోట్లు ఇచ్చేవాడు ఒకడు ఉంటే కదా మనకి ఇది సాగేది. మనకు సహకరిస్తున్నాడు ఎవడైతే ఉన్నాడో అధికారి హోదాలో ఉండి వాడు అసలు దొంగ. ఖచ్చితంగా ఇవాళ 100కి 100 ఈ అంశంలో అధికార వ్యవస్థది చాలా పెద్ద తప్పు ఉంది, స్థానిక తెలుగుదేశం నాయకత్వానికి చాలా పెద్ద తప్పు ఉంది. అలాగే విజయవాడ ఇరిగేషన్ భూమి నూజివీడులో రిజిస్ట్రేషన్ చేస్తున్న సందర్భంగా అది ఇరిగేషన్ భూమే కాదా అని ఆ పర్టికులర్ సర్వే నెంబరు ఇరిగేషన్దా కాదనేది వెరిఫై చేసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్ది తప్పు. ఒక పక్క ఇబ్రహీంపట్నం రిజిస్టర్ ఆఫీసు ఆధారంగా ఈ మధ్య అతను టీవీ ఆర్టిస్ట్ భర్త
150 కోట్ల రూపాయలకు సంబంధించిన భూలాదాయ లావాదేవీలు జరిగినట్టుగా రీతు చౌదరి భర్త జగన్ సతీమణికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయని చెప్పని సబ్ రిజిస్ట్రార్ కంప్లైంట్ చేశాడు కదా. అంటే ఒక పక్క రిజిస్టర్ ఆఫీసుల్లో ఈ విధమైన అకృత్యాలు జరుగుతున్నది కళ్ళ ముందు కనిపించి రోజుకు ఒక వార్త పేపర్లోకి వస్తున్న సందర్భంగా కూడా ఇంకొక సబ్ రిజిస్ట్రార్ మళ్ళీ బరితెగించి ఇటువంటి దానికి సహకరించాడు అని అంటే మనకి గ్రామాల్లో కోలుకొకరాయని వేసేవాళ్ళు. మరి నీకు ఐడియా ఉందో లేదు కానీ కాళ్ళు చేతులు కట్టేసి చొక్కా ఇప్పేసి కాళ్ళు చేతులు కట్టి ఎండలో పడేసేవాళ్ళు. ఆ విధమైన శిక్షలు ఇవ్వాలి వాళ్ళకి. ప్రభుత్వోద్యోగులుగా ఉండి ప్రజల ఆస్తికి రక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు భక్షకుల్ని పోషిస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి దానం ఇచ్చిన స్థలం అని తెలిసే తెగబడ్డారంటారా, లేదంటే తెలుగుదేశం వాళ్ళకి పాపం ఆ దానం ఇచ్చిన విషయం కూడా తెలిసే ఉండదు అంటున్నాం కదా, వీళ్ళకి కూడా ఖాళీకి కనపడితే వేసేద్దాం మేసేద్దాం అనేది తీరా. ఇప్పుడు అసలు యజమానుల కన్నా దొంగలకి పూర్తి సమాచారం ఉంటుంది. ఓకే, దాన్ని నాదుడు ఎవడో వాళ్ళకి తెలియదు. ఇది ఇప్పుడున్న వాళ్ళకి వాళ్ళు దాన్ని పర్యవేక్షించట్లేదని చెప్పని తెలిసినాడే మొట్టమొదటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు వీడికి అనుకూలంగా రికార్డ్ ట్యాంపర్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన బాపట్ల కార్యాలయానికి సంబంధించిన ఆస్తి గురించి కాదు ఇవాళ. మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, దేవాలయాలకి ఎవరో భక్తులు ధార్మిక చింతనతో విరాళంగా ఇచ్చిన ఆస్తులు కబ్జాలకు గురవుతూ ఉంటాయి. సేవా దృక్పథంతో ట్రస్టులతో కోసం అని చెప్పని ఎవరో రెక్కల కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులను విరాళంగా ఇస్తే వాటిని కబ్జా చేస్తున్నారు. ఇది ఆ మధ్య సదావర్తి భూములు వేల కోట్లు ఖరీదు చేసే ఆస్తులు చెన్నై నగరంలో అన్యాక్రాంతం అయిపోయాయి, అక్కడ కబ్జాకు గురయ్యాయి నేను విన్నాం కదా మనం. నాకు తెలిసి దేవాలయ భూములు అయితే 100 ఎకరాలు భూములు ఉన్న ఆలయాలు కూడా దీపధూప నైవేద్యాలకు కూడా నోచుకొని పరిస్థితులు ఆ రోజుల్లో ఆలయాల పోషణకి రాజులు జమీందారులు 100 ఎకరాలు విరాళంగా ఇచ్చారు ఈనాంగా. మా ప్రాంతంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆయన హయాంలో ఇచ్చినటువంటి దేవాలయాలకు ఇచ్చిన భూములు 1000 ఎకరాలు ఉన్నాయి. అవును, కానీ ఇవాళ వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి అన్యాక్రాంతం అయిపోయినాయి. మనం చాలా విలువైన ఆస్తులు అంటే ఏంటంటే ఇక్కడ పర్యవేక్షించాల్సిన అధికారులు దాన్ని పర్యవేక్షించకపోవటం లేదు, కబ్జాదారులతోటి కుమ్ముక్కోవటం. అంటే ఇరువురు కలిసి ఎవడ వాటాలాడు పంచుకొని ఈ దోపిడీ పర్వానికి సహకరిస్తూ వచ్చారు. మేజర్ పార్ట్ కుమ్మక్కే ఉంటుంది 100% పాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ అంశంలో ప్రక్షాళన జరగాలి అని అంటే ప్రభుత్వం ప్రతిపాదించిన టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ అవ్వాలి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని ఎన్ని ఆస్తులు ఈ విధంగా పరాధీనమైనవి అనేది. ఎందుకంటే మొన్న ఒక్క ఇబ్రహీంపట్నం రిజిస్టర్ ఆఫీసులో ఒక్క రోజు జరిగిన లావాదేవీల్లోనే ఇన్ని ట్రాన్సాక్షన్స్ బయటకు వచ్చినాయి. ఆ రీతు చౌదరి భర్త 700 కోట్ల రూపాయల పైచిలుకు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుంటాయి? దానికి తోటి ఇప్పుడు ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల ద్వారా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇష్యూ చేయబోతున్నట్టుగానే ముందుగానే సమాచారం చేతిలో పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని భూములు అగ్రిమెంట్లు చేసుకొని ఈ చట్టం వచ్చిన తర్వాత ఆ భూములు స్వాధీనం చేసుకొని వాళ్ళ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు వచ్చి నాకు రిజిస్ట్రేషన్ చేసుకోవటం అని అంటే అసలు సిసలు ఇన్సైడర్ ట్రేడింగ్కి కూడా పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి నానా యాగి చేశాడు. కానీ అసలు సిసలు ఇన్సైడర్ ట్రేడింగ్కి తెరలేపింది, దానిలో లబ్ధి పొందింది వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, వైసీపీ నాయకులు. లక్షల ఎకరాలు కొట్టేశారనేది వాళ్ళ నిర్ధారణ అవుతూ ఉంది. వీటన్నిటి మీద ఒక సమగ్ర విచారణ జరగాలి అని అంటే మనం ఒక్కడి సినిమాలో ఎవడెవడు బాధ్యుడు ఉంటాడో మొత్తాన్ని సస్పెండ్ చేయమని చెప్పని ఆదేశాలు ఇస్తారు కదా, ఆ స్థాయి సాహసాన్ని ప్రదర్శించగలగటానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడాలి. అంటే సమూల ప్రక్షాళన జరగాలి అని అంటే వ్యవస్థలో ఏ స్థాయిలో ఉన్నాడైనా సరే, చిన్నాడైనా పెద్దాడైనా, ఎంతటి స్థాయిలో జరిగిన తప్పునైనా, ఏ స్థాయి ఆస్తి అయినా దాన్ని పరిరక్షించడానికి కంకణబద్దులై చిత్తశుద్ధితో, అంకిత భావంతో, నిజాయితీతో పనిచేస్తేనే సమగ్రమైన ప్రజలకి పూర్తి స్థాయి న్యాయం దక్కడానికి ఆస్కారం కలుగుద్ది తప్ప లేదు అని అంటే ఏదో కంటి తుడుపు, తూతు మంత్రపు విచారణలు అవుతాయి.
చర్యలు కూడా ఎలా ఉంటాయంటే ధర్మాన ప్రసాదరావు తాను రెవెన్యూ మంత్రిగా ఉండి తను అంటే విశాఖపట్నంలో మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూములు తనే కొని తనే వైలేషన్స్ తోటి ఎన్ఓసీలు ఇప్పించుకొని తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్పని సిట్టు నిర్ధారణ చేసింది, అతని మీద చర్యలకు ఆదేశించింది. 67 ఎకరాలు ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారం 1400-1500 కోట్లు ఖరీదు చేసే భూములు. ఏం చర్యలు తీసుకోలా? సిట్టు అతని మీద చర్యలకు రికమెండ్ చేసింది, చర్యలు తీసుకోలా. కాబట్టి కంటి తుడుపు విచారణలో కంటి తుడుపు వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణలతోటి ప్రయోజనం లేదు. నిజాయితీగా చిత్తశుద్ధిగా విచారణ చేసి చిత్తశుద్ధిగా చర్యలు తీసుకోదలుచుకుంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీసుకున్నా కూడా ప్రయోజనం లేదు.